లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ ఊర్లోకెళితే ఆశ్చర్యపోతారు. కులమతాలు లేవు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావనలు లేవు. అందరూ సమానమే. అంతేకాదు అలాంటి ఫీలింగ్స్ ఉంటే ఊరికి అరిష్టమని నమ్ముతారు. అందుకే వారు ఒకే కుటుంబంగా బతుకుతున్నారు. మనమందరము ఒక్కటే అనే భావనను వ్యాప్తింపచేయటం కోసం ఒకరి నైవేద్యంను మరొకరు దేవాలయం వద్ద పంచుకుని తింటారు. ప్రధానంగా ఈ నైవేద్యం పంచుకుని తినే సమయంలోనే వారి ఐక్యత మిగతా ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది. ఎక్కడా ఆ ఊరు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో 400 ఏళ్ల క్రితం కరువు కాటకాలతో ఇబ్బందులు పడ్డ నారాయణపురం గ్రామస్తులు మళ్లీ కరువు బారిన పడకూడదని శ్రీ గర్జిలింగేశ్వర స్వామి భక్తురాలు హగిరమ్మ అవ్వ అనే మహిమాన్వితురాలు అప్పట్లో మొదలుపెట్టిన ఆచారమే ఈ సహపంక్తి భోజనం. ప్రతి కార్తీక మాసం మాఘమాసం మొదటి సోమవారం రోజున కులమతాలకు అతీతంగా గర్జిలింగేశ్వర స్వామి వారికి ప్రతి ఇంటి నుండి అన్నం నైవేద్యంగా సమర్పణ చేస్తారు. అలా గ్రామంలో ప్రతి ఇంటి నుండి భక్త శ్రద్ధలతో తెచ్చిన నైవేద్యం రాశిగా పోసి అందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. ఈ ఆచారం మొదలైనప్పటి నుంచి గ్రామంలో కరువు కాటకాలు లేవని, వలసలు వెళ్లే అవసరమే రాలేదని, అందుకే నేటికి నారాయణపురం గ్రామ ప్రజలు సహపంక్తి భోజనాన్ని ఘనంగా కొనసాగిస్తున్నామని ఆలయ ధర్మకర్త లింగారెడ్డితో పాటు రామకృష్ణారెడ్డి మరికొంతమంది ఊరి పెద్దలు చెప్తున్నారు. గర్జిలింగాయ నమః. కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామం. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన గర్జిలింగేశ్వర స్వామి, మాధవ స్వామి, మల్లేశ్వర స్వామి, వసీరప్ప స్వాములు ఉన్నారు. వీళ్ళు మాకు ప్రసిద్ధి చెందినవారు. మా ఊర్లో కార్తీక మాసం అంటే అమావాస్య నుంచి వచ్చే అమావాస్య వరకు ప్రతిరోజు పండ్ల పూజ, ఆకు పూజ, రోజు 10 నుంచి 50 వరకు పూజలు నడుస్తుంటాయి. నెలంతా అమావాస్య అయినాక ఆదివారం ఎప్పుడు వస్తుందో అదే ఆదివారము రాత్రి పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు రాత్రి అంతా ఊరంతా అన్నం వండుకొని ఎవరెవరో శక్త్యానుసారం తెచ్చి గుడిలో రాశిగా పోస్తారు. ఆ రాశిగా పోసి దాన్ని పూజించి మేము ఊర్లోన అందరితో చందా వసూలు చేసి సాంబార్ తయారు చేస్తాం. సాంబార్ తయారు చేసి గుడిలోన కూర్చొని అందరూ కులమతాలకు అతీతంగా అందరూ ఏకాభిప్రాయంతో వచ్చి గుడి దగ్గర కూర్చొని ఇంట్లో ఫోన్ చేసుకొని సంతోషంగా పోతాం. మేము ఇది చేసినప్పటి నుంచి వెనక మా పెద్దలు చేసినారు. వాళ్ళ నుంచి మేము అట్లనే వస్తుంటాము. సుమారు 150 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని మాకు ఇది. మేము ఇది చేసిన వరకు మాకు కొంచెం మేలు. ఏ ఊరి కరువు కాటకాలు వచ్చినా మా ఊరికి కొంచెం ఉపశమనం ఉంటుంది. అందువలన ఇక్కడ కులమత భేదం లేదు. అందరు సంయుక్తంగా కూర్చొని ఫోన్ చేసుకొని పోతాం. శ్రీ గర్జిలింగాయ నమః. నారాయణపురం గ్రామ ప్రజలు గర్జిలింగేశ్వర భక్తులు. For more videos like this, subscribe Big TV channel.